ఇరిగేషన్ కూడా అధ్యక్ష, ఇరిగేషన్కి మీరు కేటాయించిన నిధులు ఎంత అధ్యక్ష? ఇరిగేషన్లో దాదాపు 22,000 కోట్ల రూపాయలు రీపేమెంట్కే పోతుంది. 13,500 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల రీపేమెంట్స్కి, కాంట్రాక్టర్ల పేమెంట్స్కి పోతుంది. 13,500 కాంట్రాక్టర్ పేమెంట్స్కి పోగా 22,000 కోట్ల రూపాయలు మరి దాదాపుగా రీపేమెంట్స్కి, ఇంట్రెస్ట్కి పోగా 35,000 కోట్ల రూపాయలు ఇస్తే ఆడికాడికే సరిపోతుంది అధ్యక్ష. అటువంటిది 28,000 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ప్రాణహిత సేవలు కడతారట. అయిపోయి వచ్చేసిందా ఇంటిమేషన్? అయ్యగారు మా మినిస్టర్ గారు చెప్పేసిండ్రు, నేను కూడా ఎక్కువ టైం తీసుకోను సార్, ఎక్కువ టైం తీసుకోను. వాళ్ళకేమో 2 గంటలు ఇస్తారు సార్, వాళ్ళకి 2 గంటలు ఇస్తారు. ఇక చెప్పు వస్తూనే ఉన్నాడు, చెప్పగానే బెల్లు కొడుతూనే ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష, ఇరిగేషన్లో మీరు ఏ రకంగా ప్రాణహిత సేవలు కడతారు, ఏ రకంగా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరి అంశాలన్నీ కూడా మీరు ఏ రకంగా పూర్తి చేస్తారు? ఏఎంఆర్ ప్రాజెక్టు దగ్గర నుంచి మరి పూర్తిగా దాదాపుగా 18 లిఫ్ట్ ఇరిగేషన్లతో సహా 18 ప్రాజెక్టులు మీరు మెన్షన్ చేస్తున్నారు కదా, మరి దాంట్లో మీకు కావాల్సిన దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందో చెప్పకుండా, మీకు రీపేమెంట్స్కి సరిపోయిన డబ్బులు కూడా మీరు ఇవ్వకుండా, కాంట్రాక్టర్ పేమెంట్స్ కూడా సరిపోయిన డబ్బులు మీరు ఇవ్వకుండా 28,000 కోట్లు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం మీరు కూడా అదే నంబర్ ఒక 2-3 కోట్లు అటు ఇటు చేసేసి మీరు ఇలా బడ్జెట్ రిలీజ్ మీరు ఓడన్ అకౌంట్ చెప్పేసి ఈరోజు ప్రజల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. మీరు పూర్తిగా ఇది ఒక డొల్లా బడ్జెట్, ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బడ్జెట్, మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇలా పూర్తిగా నెరవేర్చలేని బడ్జెట్. 4 రోజుల తర్వాత పాపం ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరగాలంటే తిరగలేని పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉన్నది అధ్యక్ష. కేవలం ఎంతకాలం మభ్య పెడతారు, ఎంతకాలం డివేట్ చేస్తారు అధ్యక్ష? కేవలం మీరు అధికారం రావాలని ఒకే ఒక ఆకాంక్షతో వచ్చిండ్రు, అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజల్ని మోసం చేసిండ్రు, మభ్య పెట్టిండ్రు, అబద్ధాల మాటలతోటి ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మీరు ఒక ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా మేము కూడా వాళ్ళు చేసిండ్రు మరి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి మేము కూడా ఇట్లే కాలం గడుపుతామనంటే నడవదు అధ్యక్ష. గత ప్రభుత్వం అంటే మోసం చేసిందనే వాళ్ళని వాతలు పెట్టిండ్రు, మోసం చేసిందనే వాళ్ళని దించేసిండ్రు, మోసం చేసిందనే వారికి వీళ్ళ అపోజిషన్లో కూర్చోబెట్టిండ్రు అధ్యక్ష. కానీ మీరు మాట ఇస్తే తప్పరనుకున్నాం, కానీ మొన్ననే కొంతమంది ఎమ్మెల్యేలు నాతో చెప్తున్నారు, సార్ మా ముఖ్యమంత్రి ఇట్లా యూటర్న్ తీసుకుంటాడు అనుకోలేదు సార్, మా ముఖ్యమంత్రికి ఇట్లా యూటర్న్ తీసుకుంటా అనుకోలేదు సార్ అని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు పాపం నాకు చెప్తున్నారు. అయ్యా బయట కూడా కొంతమంది చెప్తా ఉన్నారు యూటర్న్ ముఖ్యమంత్రి అని. అయ్యా నువ్వు యూటర్న్ ముఖ్యమంత్రి కావద్దు, నువ్వు నా స్నేహితుడివి, నువ్వు మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని కోరుతా ఉన్నా. నువ్వు నా స్నేహితుడిగా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇప్పుడు అధ్యక్ష